శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను మధ్యాహ్నం స్నాక్ కింద నేను బఠానీ చాట్ అయితే చేస్తున్నానండి. బఠానీ చాట్ నిజంగా చాలా బాగుంటుంది. వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది. ఏదన్నా చెయ్యమ్మా అని అన్నారండి. నేను యాక్చువల్గా నేను చేసుకోవాలి బఠానీ చాట్, ఇంకా నిన్న అయితే కుదరలేదు. ఈరోజు చేద్దామని చెప్పేసి రాత్ర నానబెట్టానండి. బఠానీలు రాత్ర నానబెట్టి ఇందాక భోజనాలు అయ్యాక విజిల్స్ అయితే వేయించాను. ఒక 3 విజిల్స్ వేయించానండి. అందుకని మెత్తగా ఉన్నాయి. ఇది ఇప్పుడు నేను బఠానీ దీంతో 2-3 రకాలు చేసుకోవచ్చు అనమాట. బఠానీ చాట్ చేసుకోవచ్చు, కారం బఠానీలు చేసుకోవచ్చు, ఇంకా జానిగడ ఏంటి పానీపూరిలోకి ఆ చాట్తో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవి చాలా రకాలు చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 2 రకాలు చేస్తాను. కారం బఠానీ ప్లస్ చాట్తో చేస్తాను. చాట్కి కావాల్సినవి బఠానీలు అండి. బఠానీలు ఉడకబెట్టేసుకున్నాను. 1 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటా అయితే నేను ఇలాగా మెత్తగా చాపర్లో చాప్ చేసేసుకున్నాను. నిమ్మరసం కావాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఎంత వద్దండి, కొద్దిగా వేసుకుంటే చాలు. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగనిద్దాము. కొంచెం మెత్తపడ్డాక అప్పుడు ఈ టమాటా ప్యూరీ వేసుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టేస్తానండి. మళ్ళీ కాసేపు ఉన్నాక మీకు చూపిస్తాను. ఇదిగోనండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ప్యూరీ కూడా వేసేసానండి. ఇది మగ్గింది. తర్వాత కొన్ని బఠానీలు అయితే నేను ఈ చాపర్లో మెత్తగా పట్టేసుకున్నాను అనమాట అండి. ఈ ముద్దను ఇప్పుడు ఇందులో వేసుకుందాము. ఈ ముద్దను ఇందులో వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఈ బఠానీలు ఉడికినాయి కదా, ఆ వాటర్ వేసుకుంటున్నాను నేను పారవేయకుండా. కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, కొద్దిగా పసుపు, కారం, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు. లేదంటే మన మసాలా ధనియాలు, జీలకర్ర పౌడర్ ఉంది కదండి, అదైతే వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇవి అయితే వేసుకుంటున్నాను. కాకపోతే మళ్ళీ వేసుకుంటాను. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా అందుకు కొంచెం కారం వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ధనియాల పౌడర్, మనకి ఈ మసాలా ఉంది కదండి, ధనియా జీలకర్ర పౌడర్, ఇదైతే వేసుకుంటున్నాను. ఇవి ఇప్పుడు బాగా ఉడకాలన్నమాట అండి. ఈలోగా నేను నూనె పెట్టుకున్నాను. ఇందులోకి కాన్ఫ్లెక్స్ వేపుకుందామని నూనె పెట్టుకున్నాను. ఇంకోటి వేసుకుంటున్నాను. పని తీసేసుకుందాం. ఇదిగోనండి, మెత్తగా మెదుపుకున్న బఠానీ వేసుకున్నాను కదా, నాకు ఇందులో ఉప్పు అన్నీ సరిపోయాయండి. ఇప్పుడు ఈ బఠానీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బఠానీ అయితే వేసేసుకుంటున్నానండి.
నేను ఈ వాటర్ అయితే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మొక్కలకైతే వేస్తానండి. మొక్కలకి చాలా మంచిదన్నమాట. తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనకి చాట్ అయితే తయారైపోద్దండి. కొంచెం ఉడకనిద్దాము. మళ్ళీ నేను ఇంకోటి కారం బఠానీ అన్నాను కదా, అది ఎలా చేస్తానో చూపిస్తాను. ఈ వీళ్ళకి ఇక్కడ బజార్లో వేసారంటండి అడ్డాకులు, విస్తరాకులు అని కూడా అంటాము. ఇవి పూర్వమే ఉంది. ఇప్పుడు కూడా నైవేద్యం, మా అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టుకోవాలంటే ఈ విస్తరాకులే వాడతామండి. మాకైతే దొరకట్లేదు అక్కడ, అందుకు అరిటాకులు అయితే పెట్టేస్తామన్నమాట. కానీ ఇక్కడ బాగానే దొరుకుతున్నాయి. ఇప్పుడు ఈ అడ్డాకు ఉంది కదండి, ఇది ఇలాగా మనం పొట్లం కింద చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఈ బఠానీ ఇందులో వేసేసుకొని ఇంకోండి బఠానీ ఇలాగ వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్, కారం, ఓకే అండి, ఇందులో కొద్దిగా కారం వేసుకుంటున్నానండి. నేను స్కూల్కి వెళ్ళే టైంలోను సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేస్తాం కదా, అప్పుడు ఒక ఆవిడ అమ్మిదండి ఈ బఠానీ. ఇంకొండు సాల్ట్ వేసుకుంటున్నాను, కారం, సాల్ట్ వేసుకుంటున్నాను. ఆవిడ బఠానీ అమ్మిదండి. నేను స్కూల్కి సాయంత్రం వచ్చేసేటప్పుడు ఈ బఠానీ అయితే కొనుక్కొని ఇలాగనమాట, ఇలాగా ఈ కోని కింద ఇలా ఈ అడ్డాకనండి ఇలా కోని కింద చేసి అంటే ఇలాగ అనేదండి. నాకు భలే నచ్చేది. ఇప్పుడు అది గుర్తొచ్చిందనమాట. ఇలా కారం, సాల్ట్ కలుసుకొని ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తీసుకుని ఇంటికి వచ్చేదాకా తింటూ వచ్చేదాన్ని అనమాట అండి. ఇందులోనే ఒక స్పూను నిమ్మరసం, ఇలాగ నిమ్మరసం వేసి ఇచ్చేదండి. నిజంగా తింటే భలేగా ఉండేది. ఇప్పుడు ఉంటుందో లేదో తెలియదు కానీ బఠానీ అంటే ఇప్పుడు పానీపూరిలోకి అమ్ముతున్నారో ఆ చాటు ఇచ్చేస్తున్నారు అనమాట. కానీ పూర్వం అబ్బా చాలా బాగుందండి. ఇలాగ తింటూ స్పూను ఏంటనుకున్నారా, విసునకర్రలు ఉంటాయి కదా, తాటాకు, ఆ విసునకర్రలదే తాటాకు ముక్క స్పూన్ అనమాట. భలే ఉండేదండి. నాకు అది గుర్తొచ్చింది. ఇప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ చాటు కొంచెం దగ్గరికి అవనిద్దామా, దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ చూస్తానండి. బఠానీ చాట్ అయితే ఇంక ఇలాగ అయ్యిందండి. బాగుంది, అన్నీ అయితే సరిపోయినాయి. ఇప్పుడు గిన్నెలకి సర్వ్ చేసుకుందాము. ఇలా కొంచెం చాట్ తీసుకొని నేను ఈ ఫ్లెక్స్ వేసుకున్నాను కదండి, కాన్ఫ్లెక్స్, ఇవి ఇలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని కొంచెం నిమ్మరసం, మళ్ళీ పైన కొంచెం సాల్ట్ వేసుకుని కొద్దిగా వేసుకున్నానండి. సాల్ట్ వేసుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. కొంచెం కారం కూడా వేస్తున్నాను. లేదంటే ఇంకా కారం సరిపోద్ది అనుకుంటే ఇంకా దాంతో ఆఫ్ చేయొచ్చండి. కొంచెం కారం వేస్తున్నాను నేను. వీడియోలు కాదు కానండి, తర్వాత నాకు ఉంటుంది పని. గిన్నెలతో ఇంకొని ఎక్కువ గిన్నెలు, ఎన్ని గిన్నెలు అయిపోతున్నాయండి వీడియో చేస్తుంటేనే. కానీ తప్పదు, నేను ఇవన్నీ చేసి మీకు చూపించాలి కదా. నేను ఇప్పుడు ఇదైతే టేస్ట్ చేస్తున్నాను. ఉల్లిపాయ ఇంకా కొన్ని ఫ్లెక్స్ వేసుకోవచ్చు. అద్భుత, చాలా బాగుందండి. వాతావరణం కూల్ కూల్గా ఉందేమో,
ఈరోజు నేను ఈ బఠానీ చాట్ చేశాను కదా, నిజంగా చాలా బాగుంది. ఇది పానీపూరిలో కూడా చాలా బాగుంటుందండి. మనం క్యారెట్ రసం, పుదీనా రసం కాసేసుకుని ఇలాగా చక్కగా వండుకొని పానీపూరి చేసి పిల్లలకి పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారు. నేను ఒకసారి పానీపూరి కూడా చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, టీ కూడా పెట్టేసుకున్నాను. ఇది తింటూ టీ మరుగుద్ది లాగాను. ఇదండి నేను ఈరోజు చేసుకున్న బఠానీ చాట్ అయితేనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. Thank you for watching. Please like, share and subscribe.